వేదికపై ఉన్న గౌరవనీయులైన నిత్య విద్యార్థి, నిన్నటి ఆలోచన, నేటి ఆచరణ, రేపటి ప్రగతి, టెక్నాలజీకి మరో పేరైన మన గౌరవనీయులైన జాతీయ పార్టీ అధ్యక్షులు మన చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యా వ్యవస్థలో వినూత్నమైన ఆలోచనలు తీసుకుంటూ విద్యా వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న గారికి, అలాగే వేదికపై ఉన్న గౌరవనీయులైన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే వర్చువల్గా మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలను గౌరవించడం, మహిళలకు అవకాశం కల్పించడం, మహిళలకు ఆత్మధైర్యాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి అని నమ్మిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారతకు నిలువుటద్దం మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. దానికి మహిళా సాధికారతకు నిలువుటద్దం అని చెప్పడానికి ఒక సామాన్య మహిళ అయినటువంటి నన్ను ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకొని ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించినాయి. అంతేకాకుండా డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించడమే కాకుండా నాకు ఎప్పుడూ సార్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఒకసారి మాట్లాడితే చాలు, ఒక్కసారి డయాస్ మీద కూర్చుంటే చాలు అనుకునే నన్ను అనేక సార్లు మాట్లాడే అవకాశం కల్పించడం, అలాగే అనేక సార్లు డయాస్ మీద కూర్చోబెట్టే అవకాశం కల్పించినందుకు ఇంతకన్నా ఇలాంటి పదవి ఇచ్చి ఇంకా మంచి అవకాశం కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్న మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడికి సాధికారతకు నిలువుటద్దం నా పదవి ఒక నిదర్శనం అని చెప్పుకోవడానికి కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పునాది మన గౌరవనీయులైన అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. మహిళా సాధికారతకి నిలువుటద్దమే కాకుండా ఆనాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ స్థాపించి మహిళలు ఉన్నత చదువుల కోసమని చెప్పి కృషి చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే తండ్రి ఆస్తిలో సమాన పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించాలని సమాన హక్కు కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 9% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. వితంతువులకు పెన్షన్ పెట్టి అభయహస్తం అందించిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారిది. అలాగే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మన నందమూరి తారక రామారావు గారు ఆదర్శ బాటలో, ఆచరణలో బాటలు నడుస్తూ అనేక చంద్రబాబు నాయుడు గారు హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ కల్పిస్తే మన చంద్రబాబు నాయుడు గారు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలందరికీ కల్పించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు, కావలి ప్రతిభా భారత్ గారు దేశంలోనే తొలి దళిత మహిళ అసెంబ్లీ స్పీకర్గా కూడా ఎంపిక చేసిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిదే. అంతేకాకుండా మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిది. అన్ని రంగాల్లో మనకు చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లను, డ్రైవర్లను నియమించడమే కాకుండా మహిళా పోలీసులను కూడా నియమించిన ఘనత మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిదే. ఆ రోజు మన అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజీలను ప్రవేశపెట్టి ఈరోజు సాఫ్ట్వేర్లుగా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఆర్థికంగా బలోపేతమైన స్త్రీలందరికీ కూడా మన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు కూడా మహిళలకు చేయడం జరిగింది. 2024లో కూడా 22 మంది మహిళా ఎమ్మెల్యేలను కూడా మనకి చట్టసభల్లోకి అవకాశం కల్పించడం జరిగింది. క్యాబినెట్లో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగులకు వెటర్నరీ సెలవులు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ఇవ్వడమే కాకుండా మనకి
ఆనాడు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కాకుండా ఈనాడు గ్యాస్ సిలిండర్లు కూడా అయిపోయిందా, ఈనాడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి కనుక ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. టైం ఆసనం అయింది కనుక అందరు వేదికపై నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సినీస్ గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరచడం జరిగింది. ధన్యవాదాలు శ్రీదేవి గారు. మీరు అన్నట్టుగా సార్ గురించి మాట్లాడుతూ వెళ్తుంటే రోజులు కూడా సరిపోవు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని